అలెగ్జాండర్ గారు, ఇచ్కాక్ గారు, అలెగ్జాండర్ గారు. ఏమిటి పంతులు గారు ఎలా వచ్చారు? ఏం జరిగింది? ఏం జరగడం ఏమిటండి? నా పిన్నాకుడు నా మటుకు నేను వీడి షాప్ లో గడ్డం గీయించుకుంటుంటే మీ అబ్బాయి వచ్చి నా పీక మీద చెంబెట్టి నేను మాధవాచారిని, నాకు పెళ్లి సంబంధం చూస్తా పింజారి రథం నా చేయి కట్టకని కొరికేశాడండి. అవునండి, ఆయన గారికి పిలక ఉండాలంటండి. పిలక తప్ప వేరే షేప్ కనిపిస్తే నన్ను చెంపుతో కొడతానన్నారండి. అనడం ఏమిటండి? వీడి శార్థం వీడును వీడి పీక మీద కత్తి పెట్టి మరీ వీడి చేత క్షవరం చేయించుకున్నాడండి. అంతేకాదండి, సాయగ్రేవ్ గడికి వచ్చి ఆయన ఒంటి మీద బట్టలు నా మీద ఇసురుగొట్టి నా పంచి నా అంగోత్రం ఇస్తావా సత్తావా అంటూ ఏరేవాడు బట్టలు వేసిపోయారండి. లైలాకి మజ్నూకి జూలకటక తప్పు తప్పు తక్షణమే వైకుంఠ ప్రాప్తి నొందెదరు ఎల్లవేళల ఓం జూలకటకాయై నమః జూలకటకాయై నమః లకటకాయై నమః కటకాయై నమః టకాయై నమః కాయై నమః యై నమః నమః మహా. రాధా, రాధా, మీరన్నట్టు బిడ్డ రాత్రంతా భయపడిపోయింది కదండి, కాసేపు పడుకోనివ్వండి. నువ్వు నోరు మూసుకో. ఆడపిల్ల ఎంతసేపు నిద్రేమిటి? లేమ్మా రాధా, లే. అయ్యో, ఏమిటి అవతారం? ఏమిటి అవతారం? ఏమిటి ఆంటీ? ఆంటీయా? ఏమిటి నువ్వు అనేది? నేనేం అనలేదు అంకుల్. అంకులా? అవును రంగాచారి అంకుల్. ఏమిటే కన్న తండ్రిని పట్టుకో అంకుల్ అంటున్నావు, తల్లిని పట్టుకో ఆంటీ అంటున్నావు, లక్షణమైన జడ కత్తిరించుకున్నావు. ఆ ఎదరింటి ఆడపిల్లలాగా ఈ వికార ప్రదర్శన ఏమిటి చెప్పు రాధా? రాధేమిటి అంకుల్? నా పేరు కరుణ. అయ్యో, ఇదేమిటండి? రాధని నిక్షేపమైన పేరు మార్చుకుని కరుణ అంటుందేమిటండి? నేనేమి మార్చుకోలేదంటీ. నన్ను మా ఇంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీరిద్దరు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, మీరన్నట్టు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాధా ఆగో. హాయ్ ఆచారి. కరుణ, కరుణ, మాధవ, కరుణ, ఆచారి, కరుణ, మాధవ, కరుణ, చారి, ఏమండి మీరన్నట్టు వాళ్ళ నడివీధిలో రెచ్చిపోతుంటే నోరు మూసుకో. కరుణ, ఆచారి, కరుణ, కరుణ, ఆచారి, మాధవ, కరుణ, ఆచారి, కరుణ, మంది 7 అడుగుల బంధం. కరుణ, మంది జన్మ జన్మల బంధం. మాధవ, మంది 3 ముళ్ళ ముచ్చట. కరుణ, నేను వచ్చేశాను. ఆగండి. శ్రీమన్నారాయణ పాదోదకం పావనం శుభం. థ్యాంక్ యూ సార్. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏడ్చావులే. కళ్ళెదురుకుండా నా పిల్లలు కావలించుకుంటారా రాస్కెల్? అంకుల్ అంకుల్, ఇది చాలా అన్యాయం. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి, లేకపోతే మా నాన్న నాకు శ్రాద్ధం పెట్టేస్తాడు. నేను నరికి పోగులు పెడతాను. ఇది ఇంట్లో తీసుకెళ్ళి. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రావి తలస్నానం చేసి తగలడదు గాని. అంటే నాన్నగారు, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. కన్న కొడుకును పట్టుకుని కొడుకును కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు నన్ను కొట్టండి తిట్టండి, కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు. నాన్నగారు, నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతానా నాన్నగారు? పరాత్పరా. అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు. అది కూడా కాదంటారా నాన్నగారు? దిక్కుమాల సంత, దిక్కుమాల సంత అని అంత కాదు నాన్నగారు. నాన్నగారు, నన్ను వదిలిపెట్టు నాన్నగారు. నాన్నగారు, మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం, సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం. అందులోకి నేతిపట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు? నారాయణ, చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టానా నాన్నగారు? చెట్టంతా ఎదిగిన కొడుకుని పట్టుకుని మిరపకాయలను పెట్టించినా మినప్పప్పు రూపించినా నేనేమన్నా బెషజాలకు పోతున్నానా అండి? మీరే చెప్పండి నాన్నగారు. మహాప్రభో, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నువ్వు మా ఎదురింటి ప్రభువు గాని నా మాతడు కాదు. నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశాను. నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి. నాన్నగారు, గుళ్ళో ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుండదు నాన్నగారు. చెవులో చోరీగా చేరి ఒకటే సలుపుతున్నావు కదా. ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మేనరా నాయనా, నన్ను ఇంతటితో వదిలిపెట్టు. రామచంద్ర ప్రభో. అమ్మయ్య, నమ్మారు అంతే చాలు నాకు. సీతమ్మ తల్లో. రంగాచారి, రంగాచారి, రంగాచారి ఇక్కడ ఉన్నాడు రా. ఎందుకో? ఏమిటా ఇది? మీ అమ్మాయి అదుపులో పెట్టుకోవాల్సింది పోయి మా ఇంటి మీద తావటం అనే ఉద్దేశం ఏంటి? నీ వాడు మాత్రం
నన్ను కురుపు సరిపినట్టు చనిపేస్తున్నాడు కదా, మనశ్శాంతిగా దేవుడికి దండం కూడా పెట్టుకొని ఇవ్వడం లేదు కదా. చూడమ్మా నాన్నగారు, ఒత్తి పుణ్యానికి నా మీద ఒంటికాల మీద లేస్తున్నారు. చూడాచారి, మా డాడీకి నేను కరుణని చెప్తున్నా వినకుండా నువ్వు రాదు అని చెప్పి బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు. అవును కరుణ, మీ వాళ్ళు నిన్ను నమ్మటం లేదు, మా వాళ్ళు నన్ను నమ్మటం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాధవాచారిని, నువ్వు కరుణవే. అవును, నువ్వు మాధవాచారివి, నేను కరుణని. నాకు అసలు విషయం అర్థమైపోయింది, మా మామయ్య కూడా అర్థమైందట. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ అలెగ్జాండర్, మీ కరుణ ఆత్మ నా మేనగోడలు రాజ శరీరంలోను, మా మాధవుడి ఆత్మ మీ అబ్బాయి ప్రభు శరీరంలోనూ ప్రవేశించి మీ ఉభయ కుటుంబాల్ని తెగమక పెట్టేస్తున్నాయి. కరుణ, నీ ఆరోగ్యం జాగ్రత్త. బిర్యానీ అది ఎక్కువ తినకు, వేడి చేస్తే విరోచనాలు అవుతాయి. ఆచారి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పులిహోర ఎక్కువ తింటే ఉడుకు చేస్తుంది. అలాగే. బావా బావా, అసలు ఈ గొడవలేం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? నిన్ను చెప్పు తీసుకొట్టంటుంటుందిరా. పోనీ మనమే ఆ అబ్బాయికి సంబంధం చూస్తే? నీ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకున్నట్టు ఉంటుంది. అర్థమైంది. పోనీ మన పిల్లకి మనమే ఓ సంబంధం చూస్తే భేషుగ్గా ఉంటుంది. ఏమిటండి కాపలకొకలాగా మా వారితో కాశారు? మీరు తప్పకుండా సహాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చాను. ఇంతకాలం నా మోటార్ సైకిల్ మీద మీ బాగా తిప్పాను, ఇప్పుడు మిమ్మల్ని తిప్పాలా? నన్ను చెప్పక్కర్లేదండి బాబు, మీకో శుభవార్త. ఇవాళ మా రాధను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వస్తే అది ఈ మధ్య అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తోంది తప్ప చీర అసలు కట్టడం లేదు. ఇది ఏమిటండి, నన్ను వచ్చి మీరు అంతా చీరగట్టమంటారా? అరవకుండా నేను చెప్పింది వినండి. ఆ పెళ్లి చూపులైన కాసేపు మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. నో అనేస్తే ఎలాగా? రావడం వల్ల మీకు లాభం ఉంటుంది. ఎలాగంటే అది పెళ్లి చూపుల్లో ఏదైనా కుయ్యలాడితే మీరు సర్ది చెప్పేయచ్చు. దానికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతే మీరు మెచ్చిన అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిపించుకోవచ్చు. ఆలోచించుకోండి. వారు పెళ్లి కొడుకు ఏకైక తమ్ముడు గారు వరహాచారి గారు, వారు ఏకైక పెళ్లి కొడుకు గారు కూర్మాచారి గారు, మీరు వారి ఏకైక తండ్రి గారు లజ్జుగుజ్జుల శటకోపాచారి గారు. నా గురించి నేను పరిచయం చేసుకోనక్కర్లేదు. నేను మా బావగారి ఏకైక బామరిదిని అప్పలాచారి గారిని. వీరు మా ఏకైక బావగారు రంగాచార్యులు గారు. వారు మా బావగారి సన్నిహిత మిత్రులు ఏకైక ఎదురింటి అలెగ్జాండర్ ది గ్రేట్. నమస్కారం. ఏకబిగా నవ్వులుతున్న వారు వారి ఏకైక పుత్రరత్నం ప్రభునామధేయులు. ఏమిటి మావయ్య, పొద్దున్నే జోకులు నువ్వును? పాపం వాళ్ళందరూ జూలగటగా అయిపోగలరు. నా పేరు మాధవాచారి అండి, రంగాచారి గారికి ఏకైక పుత్రరత్నాన్ని. వాడి గురించి మీరేం పట్టించుకోవద్దు, చిన్నప్పటి నుంచి అంతే, ఒట్టి వాగులకాయ, కాస్త స్క్రూ లూజ్ అంతే. ఏమిటి మావయ్య, నాకు స్క్రూ లూజ్ అని చెప్తున్నావా? అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను రా. అయితే కరెక్టే. చలాయ్, అమ్మాయిని తీసుకురా, వద్య వచ్చేస్తుంది మళ్ళీ. అవును, చాలా బాగుంది. సారీ, నేను చెప్పాగా స్క్రూ లూజ్ అని. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లక్షణంగా ఉంది. ఏరా ఏరా, నాకు బాగుంది. నాకు బాగుంది, నాకు బాగుంది. మీరేమన్నా అడుక్కోదలుచుకుంటే అడుక్కోవచ్చు. అదే ప్రశ్నలు గట్రా అవన్నీ. మీ పేరేమిటండి? మేరీ కరుణ. అదే అదే మీ అబ్బాయి అందమైన గంధం చెక్కలాగా ఉన్నాడు కదండి. చూసి చూడగానే ఐ మ్యారీ యు అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట. టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు. అమ్మాయి ఆ, ఏది, ఒక పాట పాడమ్మా. మీరు చెప్తే పడతానేంటి, మా డాడీ చెప్తే పడతాను. తండ్రి అనుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది. బావగారు మీరు చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. అబ్బే, ఈయన మా డాడీ కాదు, ఈయన చెప్తే నేను పాడను. ఆయనే మా డాడీ, ఆయన చెప్తే పడతాను. అదేమిటండి, ఆయన గారు చూపించుతండి అంటుంది. మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అలవాటు. అంతే, మీరేం అపార్థం చేసుకోకండి. బాబు మీరే చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. పరిశుద్ధ 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 ప్రభువ, పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూప. ఇదేంటండి, ఆచార్యులు గారి అమ్మాయి వండి యేసు ప్రభు పాట పాడుతుంది. అంటే ఆ పిల్ల ఆ ఎదురింటి వాళ్ళ పిల్లని, నేను ఈ ఇంటి పిల్లవాడినని ఇప్పటికైనా జూలగటక జూలగటక అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదో శంకరజాతి కుటుంబం అని అర్థమైంది. ఈయన మమ్మల్ని నిలువునా ముంచేశాడని అర్థమైంది. పదండరా, పదండి పదండి. తప్పుడు వెళ్తావా? ఇక్కడ చేయి పెళ్లి సంబంధం చెడగొడతావా? పదరా, పదని పని చెబుతా. నన్ను కొడతారేంటి అక్కో? అనుమాన పీనుగులు, మీరేం బాధపడకండి బావగారు. వారం తిరిగే లోపు మనం ఏం చెబితే అది విని
కళ్ళు మూసుకొని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు. సంబంధం చూస్తాడట. వీడిని చెదిగాలేస్తే అప్పచెప్తే గాని రాగం కుదరదు. సార్ అసలు ముద్దాయిని తీసుకొచ్చాను సార్. వీడేనా ముద్దాయి? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. నేనేం తప్పు చేశానండి? తప్పేలుండో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు. ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాఠం ధర్మంగా ఉందా? మీ మేనగోడలు రాధా ఎదురింటి ప్రభుతో పాపం ప్రేమలో పడిందని తెలిసి కూడా వేరే సంబంధం చూడటం ధర్మంగా ఉందా? వాళ్ళిద్దరి ప్రేమ సంగతి ఏమీ తెలియని వెర్రి పప్పనంటావు. రే మర్యాదగా అడిగితే ఎవరు చెప్తారా? కొట్ట ముందు ఏడుస్తావేట్రా? అంటే మా డిపార్ట్మెంట్ భయపెడతావా? చంపేస్తాను రే, తోలు తీసేస్తాను. రాధకి ప్రభుకి హిచ్చికాక్ గారితో పాటు మా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంటే పాలకోలో పుడక అడ్డుపడతావా? పైగా రాధకి వేరే సంబంధం చూస్తానని చాడుక్య సంబంధం చేస్తావా? తెలియక చేసిన అపరాధం క్షమించండి. ఆ ప్రేమికులిద్దరికీ మీ డిపార్ట్మెంట్ దన్నున్నదన్న విషయం ఈ క్షణ వరకు నాకు తెలియదు. ఒట్టు. అయితే క్షమించేశాం. మా హిచ్చికాక్ గారు నీకు అంతో ఎంతో బుర్రుందని చెప్పారు. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యే మార్గం ఏంటో చెప్పు, సలహా చెప్పు. భూతైనా పర్వాలేదా? భూత నా దృష్టిలో భూత. సలహానే బూతు పని కాదండి. పైగా నా భూతో నా భవిష్యతి అంటే భూతు లేకుండా భవిష్యత్తు లేదు అని భూత పంచాంగంలో రాశారు. భూత పంచాంగం. ఆ కాపీ ఒకటి నాకు పంపించు. ఆ సలహా ఏమిటో చెప్పు. అయ్యో 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 బాబు, చూడండి బాబు, చూడండి ఆయన. మంచం మీద ముసుగులో అమ్మాయి అబ్బాయి, కింద వాళ్ళ తాలూకు దుస్తులు. శోభనం అయిపోయినట్టే ఉంది. ఇంకా చూస్తూ నిలబడతారేమిటి బావగారు? నువ్వు నోర్మై. నా నోరు ముయిస్తారు సరే, జనం నోళ్ళు ముయించగలరా? ఆగండి. నాన్నగారు, నేనెక్కడున్నాను? ఈ మంచం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఈ జనం ఏమిటి? చెప్పండి నాన్నగారు. ఏం చెప్పమంటావమ్మా? ఏం చెప్పమంటావు? మంచం మీద ఒట్టి పడుకోవటం అయితే పర్వాలేదు. స్వయానా నా మేనగోడలు బతికిలా అయిపోయిందని చెప్పడానికి పక్షవాతం వచ్చి నా నోరు పడిపోయిన బావుండు. డాడీ, వీళ్ళందరూ నన్ను నేరస్తుని చూసినట్టుగా చూస్తున్నారు. ఆ రంగాచారి గారి అమ్మాయి నేను ఆ మంచం పైకి ఎలా వచ్చాం? అసలు ఏం జరిగింది డాడీ? నీ కన్న తండ్రినైన పాపానికి మంచం మీద నువ్వు చేసిన పాపకార్యాలన్నీ నా నోటితో నేనే నీకు వర్ణించి చెప్పే గది పట్టించావురా. సార్, హిచ్కాక్ గారు, జరిగిన ఘోరానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. తప్పెవరిదైనా జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆడదాన్ని. నా జీవితం పాడు చేయొద్దు. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. ఈ పెళ్లి ఒప్పుకో. అన్నయ్య చూడరా. అండి, మీరు అన్నట్టు అది ఏ హైత్యం చేసుకుంటుందో ఏమిటో నాకేదో భయంగా ఉందండి. బాబాయ్, ఆ పిల్ల ఏడుస్తుంది కదా, నా పిల్లతో నా పెళ్లి జరిపించద్దు.
మా డాడీ నమ్మకాలే నా నమ్మకాలు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోను. నన్నుగా బ్రతకనివ్వండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన తర్వాత ఎందుకురా బ్రతకడం? మీ నాన్న మతాన్ని నమ్ముకున్నాడు కానీ మానవత్వాన్ని వదులుకోలేదురా. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోకపోతే నీ కళ్ళతో మీ ఇద్దరు చస్తావురా. ఎస్ఐ గారు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు కానీ ఎలా ఉంది నా యాక్షన్? చెప్తా ఉండు. సీను మధ్యలో ఎవడని వస్తాడా? తప్పైపోయింది, క్షమించండి. సీన్ అయిపోయిన తర్వాత వస్తాను. ఈయనెక్కడ ఎస్ఐ? కొడతాడో తడతాడో తెలీదు. రాధా ప్రభువుల పెళ్లి జరగబోవడానికి నేనే ముఖ్య కారణం. మనకి చెంచాలు లక్క పెడుతున్న గ్లాసులో పనిచేయవు. డైరెక్ట్ గా బాటిల్ తో నాకిస్తాను. హ్యాపీస్, ఈ హ్యాపీస్ కారణం నువ్వే. ఈ హ్యాపీస్ టైమ్ లో నువ్వు హ్యాపీస్ గా ఉండడం నాకు చాలా హ్యాపీస్ గా. పరామర్శ వచ్చిన ఎంత బూత్ సలహా చెప్పానో చూసారా? నమస్కారం గురూజీ. నమస్కారం బాబు. ఏంట్రా ఈ హ్యాపీస్ అన్ని చేసింది నువ్వా? ఈ ప్లాన్ అంతా అమలు పరిచింది ది గ్రేట్ లొట్టిపేటల పట్టాభి రామయ్య. కరెక్ట్. ఎస్ఐ బ్రాకెట్ లో బియ్యే. యూనిఫామ్ విప్పేసి సివిల్ డ్రెస్ లో నేను చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటే చెప్తాను. నోటీస్గా. నంబర్ 1, వీళ్ళిద్దరిలో దెయ్యాల గొడవ రేపింది నేను. నెంబర్ 2, ఈ మందు చెంచాగాన్ని స్టేషన్ కి పిలిపించి 4 తగిలించి మన ప్రాణంలోకి లాగింది నేను. అండ్ నెంబర్ 3, వీళ్ళిద్దరూ శారీరకంగా ఏకం కాకపోయినా ఏకమయ్యారన్నంత బిల్డప్ ఇచ్చి ఊరు పోగేసి నమ్మించింది నేను. అదే. అరే ప్రభు, అలెగ్జాండర్ రండిరా, రండి. అదిగో చూడండిరా, చూడండిరా. రంగాచారి తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. తులసి కోట మనకు కనపడకూడదని కాబోలు దాని ఛాయలు కూడా లేకుండా చేసేసాడు. ఆ? బాబు, ఎవరండి నువ్వు? నేనెవరన్నా అడిగారు కదూ. నేను శ్రీమంత రంగాచార్య గారి ఏకైక బామర్ది గారిని. పెట్టా మందే లోపల పెట్టిందండి. ఒరే, పొద్దున్న నుంచి మారిపోతున్నావు. ఈ బ్రిటానియా బిస్కెట్లైనా తినరా. నేను చస్తే తిన్నావు. ముందు వెళ్ళి తలుపుది. ఒరే, మీ నాన్న మూర్ఖుడు, నీకు తెలియదు కాదు. ముందు నిన్ను నన్ను చంపుతాడు, తర్వాత వాడు చస్తాడు నేను తలుపు తీస్తే. పోనీ ఈ కూల్ డ్రింక్ అయినా తాగరా. నేను బయటకు వచ్చే ఉపాయం చెప్తే ఈ కూల్ డ్రింక్ తాగుతాను. నేను నువ్వు బయటపడే ఉపాయం నేను చెప్తాను. తాగితే చెప్తావా? తాగు నాయనా. అయితే పట్టు పట్టు. ఆ. ఏంటిది? ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? ఏం చేస్తున్నాను బిడ్డ? సమస్యలు పోయి గోల్డ్ స్పాట్ తాత, గోల్డ్ స్పాట్ తాత, గోల్డ్ స్పాట్ తాత అంటే పట్టిస్తున్నాను. అంతేనా? అంతే కాకపోతే ఇదిగో డూప్లికేట్ తాళం నా దగ్గర ఉంది. నేను ఏమన్నా తలుపు తీశారా? వెళ్ళి చూసుకో, కావాల్సి ఉంటాను. ఇదిగో వాడు మరి ఏదో ఎలా అంటున్నాడు. మరి నువ్వు తలుపు ఏదో తీయి, లేకపోతే మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. నేను ఎప్పుడన్నా తాత? నువ్వు నోరు పూసుకోరా గాడిదే. ఇదే ప్లాన్ అంటే అలా దుడ్డుకెళ్ళినట్టుగా నాటకం ఆడు. పారిపోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, జాగ్రత్త. ఒరే 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 ఒరే, అంతకుండా తీసుకెళ్ళినట్టు ఆ లాంటి ఏమిటి, ఆ వరుస ఏమిట్రా? ఈ రోజుల్లో సెంట్రల్ జైల్లో కూడా ఇలా తీసుకెళ్ళడం లేదురా. అరమక, ఆ పనేదో తొందరగా ముగించుకుని తొందరగా బయటికేడు.
ఒరే 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 నువ్వు వాడిని దొడ్లో పంపించి కరెంటు కాపలా కాస్తే వాడు కలిపేం కదా రుద్రా. డాడీ నీకేం తెలియదు నువ్వు లోపలికి ఎవరు నేను లోపలికి వెళ్ళనా? వెళ్ళు. ఇదిగో నేను చిన్నప్పుడు ఎప్పుడైనా దొడ్లో పంపించి నేను కరెంటు కాపలా కాసేస్తా. కరొచ్చిన అవకాశం కల్పించానా నువ్వు చేసిన కారణం కాదా ఎట్టవడం కారణం గారం అయితే గారం అవుతాయి. ఒక గారు ఒక అయితే మనం వ్యతిరేకించుకుంటావా ఎక్కించుకుంటారు ఎక్కించుకో. ఎక్కించుకుంటారు. నేను నెత్తిలెక్కించుకు తిరిగాను, ఇప్పుడు వాడిని నెత్తిలెక్కించుకు తిరుగుతాను. నువ్వెవరు రా పెద్ద బోడిగాడు. రేయ్ ఎంతసేపు రా ఆహా కొబ్బరి ముక్కలు లాంటి పూపాపుల్ని బొర్రా పురుషోత్తం గారికి దారాదత్తం చేసేస్తున్నాను. ఇదొక్కటే నాకు దక్కితే ఎంత బాగుండు. ఈడ కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు చూస్తా. కోసరి కోసరి నాతో సరసమూలకు రాజమార్గమిది. అమ్మ వెధవా ఇదా నీ వ్యాధి, నేనేమందిస్తా. ఇది సర్వరోగ నివారిణి. రా ఏంటి అడ్డుపోయిందేంటి? ఈ అయోమయం గారు ఏటి రాసిపోయాడు? అయ్య బాబు గట్టిగా అరవడానికి లేదు. అయ్య బాబు కోసరి కోసరి నాతో ఏయ్, రా, రా, రా. రా. కోసరి కోసరి నాతో. నాయనా నీ పేరేమిటన్నావు? గణపతి ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు దిక్తాయి? गणपति देखता है. ఎక్కడ దిక్తాయి? इनका बकोला देखता है. చేసేయన్ని లత్తుకోరబ్బారలే అంటుపోయింది. అంటుకుపోయిందా ఒరే చెప్పానా అయ్యా అయ్యి బావాడు వద్దండి అని పీకురా తాగుడు మొక్కలు ఎందుకయ్యా?